తిరుమల లడ్డూలో ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె అసలు ఆ పదాలు వినడానికే జీవితంలో అసహ్యమేస్తాయి. అట్లాంటివి కలిపారు అని మాట్లాడగలిగారు అంటే నిజమేమోనని నమ్మారు జనం మొదట. ప్రాయశ్చిత్త పూజలు, ప్రాయశ్చిత్త మంత్రాలు కూడా చేశారు. సీన్ కట్ చేస్తే ఆ నివేదిక పచ్చి బూతని తేలింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నాయకత్వంలో కేంద్ర ఆహార భద్రతా శాఖ వాళ్ళతో కలిపి రాష్ట్ర సిఐడితో కూడా కలిపి సిట్తో కూడా కలిపి సుప్రీంకోర్టు ఏకంగా వేసిన కమిటీ రాష్ట్ర సిఐడి నేతృత్వంలోని కమిటీని తీసి అవతల పడేసి, ఎందుకంటే నిస్సిగ్గుగా మనం అట్లాంటి పదాలు వాడుతున్నాం, అసలు అట్లాంటి వాటితో తయారు చేయడం అసాధ్యమని తెలిసి తప్పుడు ప్రచారం చేసి ఏకంగా ప్రభుత్వమే అలాంటి దిగజారుడు పదజాలం వాడితే అసహ్యం వేసింది. కానీ ఆ రోజున అవును 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 అన్నటువంటి వాదన వినిపించారు. కానీ సుప్రీంకోర్టు చాచి చెంపదెబ్బ కొట్టే మాట అప్పుడే అంది. ఎవడు డిసైడ్ చేస్తున్నాడు ఇది? ఎన్డీడీబీ రిపోర్ట్ ఇస్తే ఇంకొక ల్యాబ్కి పంపించాలని కనీస జ్ఞానం లేదా అని ఎవ్వరూ దీని మీద మాట్లాడద్దండి. ఫైనల్గా ఈ కమిటీ వేశారు. కమిటీ విచారణ చేసి అందులో అట్లాంటి కల్తీ ఏమీ జరగలేదని తేల్చారు. అయితే పాలు వాళ్ళు ఆ కంపెనీలు పాలు కొన్నటువంటి రికార్డు లేదు అని చెప్పారు. వాళ్ళు కొనుక్కున్నటువంటి పామాయిలు ఇట్లాంటి వాటి గురించి చెప్పారు. ఆటిని బేస్ చేసుకుని పోనీ అక్కడైనా కల్తీ లేదులే, మేమేదో పొరపాటు పడ్డాం, జంతు కల్తీ కాదట, ఆడెవడో ఎన్డీడీబీ వాడు తప్పుడు నివేదిక ఇచ్చాడని కాకుండా మేము ఎన్డీడీబీ చెప్పిందే ఎన్డీడీబీ నివేదికనే మాట్లాడాడని చంద్రబాబు అవునవును ఆయన అదే మాట్లాడారని చెప్పి పవన్ కళ్యాణ్ అవును ఆ తర్వాత ఇప్పుడు ఇచ్చింది కూడా ఎన్డీడీబీ నివేదిక కదా, దాని పైన ఉన్నటువంటి సంస్థ నివేదికలు కూడా ఇచ్చారు కదా, అయినా సరే ఆ పదం అది మర్చిపోకుండా అదే అదే అన్నటువంటి విధంగా ఇప్పటికీ మీమ్స్ ట్రోల్స్ చేసుకుంటున్నటువంటి నీచమైనటువంటి స్థితిలో ఎవడో పిటిషన్ వేశాడు సుప్రీంకోర్టులో, దీని ఏది జంతు కొవ్వు ఇవన్నీ కలిసినవి అన్నటువంటి దాని మీద మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు, దాని విషయంలో నియంత్రించండి అని. అసలు కలిసిందని మీకెవరు చెప్పారని అడిగింది సుప్రీంకోర్టు. ఆ వేసిన ఆయన ఇంటెన్షన్ నాకు అర్థమైనంత వరకు దాని మీద ఈ పదాలు వాడకుండా కంట్రోల్ చెయ్యండి అని. కోర్టు పదాల సంగతి అదంతా పక్కన పెట్టేసి ముందైతే అసలు కలిసిందని మీకెవడు చెప్పాడు అని అడిగింది. సిబిఐ విచారణ చేస్తోంది కదా, అసలు దాంట్లో కలిసిందని మీరెవరు ధృవీకరిస్తారు, మీరేమన్నా సైంటిస్ట్లా అని క్వశ్చన్ చేసి, అంటే కలవలేదు అన్నది సుప్రీంకోర్టు నాడు నమ్మింది, నేడు నమ్ముతోంది. ఎన్డీడీబీ తర్వాత సిబిఐ కూడా నివేదిక ఇచ్చేసింది, ఇంకా అది సుప్రీంకోర్టుకి చేరినట్టు లేదు కాబట్టి దాని మీద దర్యాప్తు జరుగుతోంది కదా, దర్యాప్తు పూర్తయిపోయి ఛార్జ్షీట్ కూడా వేసి పడేశారు వాళ్ళు, అది కింద కోర్టులో వేశారు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళినట్టు లేదు విషయం. అయితే అది కలవలేదు అని సుప్రీంకోర్టు మరొకసారి వ్యాఖ్యానించింది. ఇది దేవుడి లడ్డూతో చెలగాటమాడే వాళ్ళకి చాచి చెంపదెబ్బ కొట్టేటటువంటి కోర్టు తీర్పు అన్నమాట.